మీరు నెల రోజుల పాటు ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్స్ పేరున, నార్మలైజేషన్ పేరున మీరు చేసినటువంటి మోసం కానీ ఇవన్నీ కూడా పిల్లల యొక్క ఈ రోజు వాళ్ళ గోడు అంతా ఇంత కాదని కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా కూడా చాలా తప్పులు జరిగినాయి. సెలక్షన్ ప్రాసెస్ ఎప్పుడైనా కూడా ఒక స్టూడెంట్ కనుక ఎస్జిటికి, స్కూల్ అసిస్టెంట్ కి, ప్రిన్సిపల్ కి, పీజీటీలకి వీటన్నిటికీ అర్హత కలిగినప్పుడు అన్ని పరీక్షలు రాసుకుంటాడు. ఏ పరీక్షలో వాడికి కనుక మంచి రిజల్ట్ వస్తే, ఏ పరీక్షలో వాడికి మంచి ఉద్యోగం వస్తుంది అనుకుంటే ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యే అవకాశం గతంలో ఎప్పుడైనా ఉంటుంది. అంటే వీటన్నిటికీ విడివిడిగా పరీక్షలు పెడతారు. ఎస్జిటికి కానీ, స్కూల్ అసిస్టెంట్కి కానీ, ప్రిన్సిపల్కి కానీ, పీజీటీలకు కానీ ఇవన్నీ కూడా. అలా కాకుండా మీరు ఒక ఆన్లైన్ అప్లికేషన్ మొట్టమొదటి అప్లికేషన్ ఫిలప్ చేసినప్పుడే ఇచ్చారు. మీరు దేనికి మీ ఆప్షన్ అంటే లేదో పెట్టుకున్నారు. ఎగ్జామ్స్ 4 పరీక్షలు రాసినారు. 4 పరీక్షలు రాసిన తర్వాత ప్రిన్సిపల్ ఉద్యోగం కూడా వచ్చింది అనుకోండి అతనికి. మీరు అప్లికేషన్ ఫిలప్ చేసినప్పుడు ఫస్ట్ ఎస్జిటి రాసినారు కదా, కాబట్టి మీరు ఈ రోజు ప్రిన్సిపల్ గా మీరు సెలెక్ట్ అయినా కూడా మేము మీకు ఉద్యోగం ఇవ్వమని చెప్పి వాళ్ళ ప్రిన్సిపల్ గా సెలెక్ట్ అయినా, పీజీటీలుగా సెలెక్ట్ అయినా, స్కూల్ అసిస్టెంట్ గా సెలెక్ట్ అయినా వారికి ఆ తర్వాత పరీక్ష రాసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత దాని మెరిట్ బేసిస్ వాడికి స్వేచ్ఛ ఉండాలా, దేంట్లో నేను జాయిన్ కావాలా, ఒక మంచి అవకాశం ఉన్నప్పుడు దాంట్లో జాయిన్ అవ్వాలనే ప్రాసెస్ అతను వాళ్ళకు ఉంటుంది. అలా కాకుండా మీరు అప్లికేషన్ మొట్టమొదటిలో ఫిల్ చేసేటప్పుడు మీరు మొట్టమొదటి రాసింది ఎస్జిటి కాబట్టి మీకు ఆ ఎస్జిటితో ఉద్యోగం ఇస్తామని చెప్పి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ గా సెలెక్ట్ అయినా, ప్రిన్సిపల్ గా సెలెక్ట్ అయినా, పీజీటీలుగా సెలెక్ట్ అయినా ఆ ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి. వారందరూ కూడా వందల మంది ఈ రోజు కోర్టు దగ్గర నిలబడుకొని వేచి చూస్తూ ఉంటారు. మాకు మంచి ర్యాంక్ వచ్చింది, మంచి ఉద్యోగం వచ్చింది, అయినా కూడా ఇవ్వట్లా. మేము ఎప్పుడో డిఎస్సీ రాయకముందు అప్లికేషన్ ఒకటి ఫిలప్ చేసే దాంట్లో ఏదో మొట్టమొదటిగా ఎస్జిటి రాస్తామని చెప్పి మీరు దాంట్లోనే చేరాలని చెప్పినటువంటి పరిస్థితి గతంలో కూడా ఎప్పుడు లేదు, ఏ రాష్ట్రంలో కూడా లేదు. మొట్టమొదటిగా ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి. ఇన్ని అక్రమాలు, ఇన్ని అవినీతి కంపుతో ఈ డిఎస్సీని పూర్తి చేసినటువంటి పరిస్థితుల్లో కంప్లీట్ సాక్ష్యాధారాలతో సహా ఈ రోజు మేము ముందుకు తీసుకొని వచ్చినాం. అక్కడ నవీన్ పరిస్థితి అయితేనేమి, ఇప్పుడు నేను వినిపించినటువంటి ఆడియో కాల్స్ విషయంలో అయితేనేమి, అనేకమైనటువంటి కోర్టు కేసుల్లో కూడా కొనసాగుతున్నటువంటి అనేక మంది నిరుద్యోగుల బాధలని మీ ద్వారా నేను ప్రజలకు తీసుకురావడానికి కూడా ఈరోజు ప్రయత్నం చేయడం కూడా జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే లాస్ట్గా చివరిగా ఒక మాట చెప్తాను. వీళ్ళు చేసినటువంటి 15,000 ఉద్యోగాలకి, 136,000 ఉద్యోగాలకి ఇంటికి తెచ్చిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ లెటర్స్. మీరు 15,000 ఉద్యోగాలు ఇచ్చి వీరందరిలో కూడా చాలా మంది టీచర్స్ అంటే గర్భిణీలు ఉన్నారు, తల్లి బిడ్డ చిన్న చిన్న బిడ్డలను కలిగిన బాలింతలు ఉంటారు, వికలాంగులు ఉంటారు, అనేకమైనటువంటి సమస్యలతో ఉండే, అనారోగ్య సమస్యలతో ఉండే వాళ్ళు కూడా ఉంటారు. వీరందరినీ బస్సులు వేసుకొని 2 రోజుల ముందు అమరావతికి రమ్మని చెప్పారు. ఆ అమరావతిలో ఉదయం నుంచి సాయంత్రం దాకా నీళ్లు నిప్పులు లేకుండా అక్కడ పడి గాపులు కాల్చిన తర్వాత మీరు 6 గంటలకు, 6:30కో, 7కో మీరు నేరుగా వచ్చారు. ఉప ముఖ్యమంత్రి కూడా రాలా ఆ రోజు. వచ్చి ఒక పెద్ద సినిమా స్టైల్లో ఆ పక్క నుంచి ఈ పక్కకు నడుస్తా ఈ సుమారుగా 15,000 నుంచి 20,000 మందిని అడుగు కూర్చొని పెట్టి రాత్రి 10 గంటల దాకా ఒక ఉపన్యాసం ఇచ్చి పంపించారు. అదేదో వాళ్ళని జిల్లా స్థాయిలో ఎక్కడికక్కడ స్మార్ట్ టీవీలు పెట్టి వినిపించి ఉండొచ్చుగా, వాటికి రమ్మన్నారు. 10:30కి మీరు వదిలిపెట్టారు. తిండి తిప్పలు లేకుండా వాళ్ళు బయట వచ్చారు. అక్కడి నుంచి కొన్ని వేల బస్సులు 4 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల దాకా ఆపున్నారు. అవన్నీ కూడా గవర్నమెంట్ అరేంజ్ చేసినటువంటి బస్సులు. ఆ బస్సులు ఎక్కడున్నాయో తెలియలా. ఇన్ని వేల మంది ఒక్క దగ్గరకు వచ్చినప్పటికీ అందరికీ కూడా ఫోన్ సిగ్నల్స్ కట్ అయిపోయినాయి. ఎక్కడా కూడా ఫోన్ సిగ్నల్స్ ఆ రోజు అమరావతిలో పనిచేయాల. ఇన్ని వేల మంది అక్కడికి వచ్చి ఒక్కసారిగా ఫోన్లు కొడతా ఉన్నారు, బస్సులు ఎక్కడున్నాయని. ఆడవాళ్ళు దిక్కు లేకుండా 10 నుంచి రాత్రి 1 గంట దాకా వాళ్ళ బస్సులు ఎత్తుక్కుంటా రాత్రి 1 గంట 2 గంటల దాకా కూడా ఆ ప్రాంతాల్లో తిరిగినటువంటి దయనీయమైన పరిస్థితులు ఆ రోజు కనపడినాయి. ఒక్క 15,000 ఉద్యోగాలు, అవి కూడా అవినీతి కంపులో కొట్టుకుపోయినటువంటి ఉద్యోగాలకి మీరు ఈ 15,000 మందిని అక్కడికి రమ్మని చెప్పి మీరు సినిమా స్టైల్లో చేసినటువంటి ఆ నిర్వహణ కోసం వారందరూ కూడా బాధపడి ఆ తర్వాత 3వ రోజు ఇళ్లకు వచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఇలాంటి పబ్లిసిటీ పిచ్చిని ప్రభుత్వాలు కనుక తలకెక్కించుకుంటే ఆ ప్రభుత్వాలు సామాన్య ప్రజలకి చేరలేవని మాత్రం తెలియజేస్తా ఉన్నా. ఈ డిఎస్సి మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ లాంటిది జరపాలా. తప్పకుండా కూడా ఎవరైతే అన్యాయమైన వాళ్ళకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారందరికీ న్యాయం చేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చివరిగా ఒక్క మాట, చాలా మంది అంటారు జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సీ వేలా అని. జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల చిల్లర ఉద్యోగాలు ఇచ్చారు, అది అందరికీ తెలిసిన విషయమే. అది కాకుండా డిఎస్సిలో మీరు ఇప్పుడు చేసినటువంటి పాపాలు లాంటి గతంలో 98 డిఎస్సి 26 సంవత్సరాల క్రితం 98 డిఎస్సి వేస్తే ఆ రోజు ఎలిజిబుల్ ఈ రోజు ఏ విధంగా జరిగిందో ఆ రోజు కూడా ఎలిజిబిలిటీ వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తానని చెప్పి ఎగ్గొడితే వాళ్ళందరికీ కూడా 2026లో 98 ఎక్కడ, 2026 ఎక్కడ, 2023లోనో
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వీరందరికీ కూడా 4059 ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పరిస్థితి. 2008 డిఎస్సిలో ఉండే వాళ్ళకు కూడా 2193 మందికి నిరుద్యోగులైనటువంటి వారందరికీ కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. 2018 డిఎస్సి, 2019లో దిగిపోయినారు కదా లాస్ట్ గవర్నమెంట్ లో, 2018 డిఎస్సిలో వేసి 7254 పోస్టులకు డిఎస్సి వేసి 300 మందికి ఫిలప్ చేసి మిగతా వాళ్ళకి మీరు చేతులు ఎత్తేసి ఉద్యోగాలు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ 6954 మందికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాడు. అలానే 2019 స్పెషల్ డిఎస్సి కేజీబీవీ పోస్టులు కానీ వీటన్నిటితో పాటు 2024లో కూడా డిఎస్సి నోటిఫికేషన్ 6100 పోస్టులకు ఇస్తే మీరు కోర్టుకి వెళ్ళి ఆపించినారు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు 21,108 పోస్టులకు ఇచ్చారండి. ఎవరైనా కూడా డిఎస్సి ఏమేశారు జగన్మోహన్ రెడ్డి గారు, డిఎస్సి ఏమేశారు అంటారు. అంతకుముందు 14-19లో 10,000 పోస్టులు చంద్రబాబు నాయుడు గారు వేసింది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన పాపాలు ఆ రోజు నుంచి రోడ్డు మీద ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చి 21,000 మంది దాకా కూడా పోస్ట్ ఇచ్చినటువంటి పరిస్థితిలో మీరు ఒక్కసారి ఆలోచన, చాలా మంది అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పోస్టులు ఈ పోస్టులు లక్షల్లో ఇచ్చింది నిజమే, డిఎస్సి మాత్రం వేయలేదని. మీరు చేసిన పాపాలన్నింటినీ కడిగారు, కొత్త డిఎస్సిని కూడా వేసినారు. ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పే నోళ్ళకి కనపడకుండా పోతా ఉంటారు.